తెనాలిలోని నాసర్పేటలో 119 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వామివార్లకు తొలిసారిగా 108 బిందెల పానకామృత అభిషేకం నిర్వహించారు. స్వామివారి అభిషేక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్థానిక నాజర్పేటలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం నందు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి 108 బిందెల పానకామృతాభిషేకాన్ని 108 మంది పుణ్య దంపతుల చేత అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించి ఈ అభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రవిస్వామి, భ్రమరానందు, గాంధీ, ప్రదీప్ కుమార్, దుర్గా మహేష్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి మన దేవాలయంలో స్వామివారికి పానకం అభిషేకాన్ని 108 దంపతుల చేత ఏర్పాటు చేయటం జరిగింది. మన దేవాలయం ఈ సంవత్సరంతో సుమారు 119 సంవత్సరాలు పూర్తి చేసుకొని 120 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ తెనాలి నాదర్పేటలో ఇంత ప్రాచీన గల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం తెనాలిలో ఉండటం మన పరిసర ప్రాంత ప్రజల యొక్క మహద్భాగ్యం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం పొందటం అంటే గత జన్మలో సుకృతం చేసుకుంటే కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం అవదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం చేసుకున్నాం కాబట్టే స్వామి మనకి ఈ అవకాశాన్ని ఇక్కడ తెనాలి నాదర్పేటలో ఆయన అవతరించి ఉన్నారు. ఈ దేవాలయం అత్యంత పురాతన మహిమగల దేవాలయం. ఈ దేవాలయంలో ఈ పానకం అభిషేకాన్ని ఈ సంవత్సరమే మనం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి 108 మంది దంపతుల చేత స్వామివారికి 108 బిందెల పానకం అభిషేకం కార్యక్రమాన్ని నూతనంగా మనం ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ప్రతి సంవత్సరము ఇంకా అనేక వందల మంది భక్తులు తర్వాత అడిగారు, కానీ వారికి మేము అవకాశం ఇవ్వలేకపోయాం. 108 మందికి ఈ సంవత్సరం ఇవ్వగలిగాం. ముందు స్వామివారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఎన్ని వందల మంది వచ్చినా ఇచ్చే అవకాశాన్ని ఈ దేవాలయం వారు ఏర్పాటు చేయటం జరుగును.